பயத்தில் என் உடம்பெல்லாம் நடுங்கிவிட்டது. அவன் பார்வையில் நீ பட்டிருந்தால் వస్తే రాని, చూస్తే చూడని. చావైనా బ్రతికైనా నీతోనే చంద్రముఖి. குணசேகரா, இன்றிரவு நாம் இங்கிருந்து தப்பி செல்ல இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார். ధన్యవాదములక్క. ఒకవేళ మీరు పట్టుబడితే உயிரே போனாலும் சரி, உங்களை காட்டிக் கொடுக்க மாட்டோம். రాజావారు వస్తున్నారు, వచ్చేయండి అబ్బా. అయ్యో, சற்று நேரம் இங்கே இரு. மகாராஜா, நானே உங்களை தேடி வருவதாக இருந்தேன். அதற்குள் தாங்களே இங்கு வந்து விட்டீர்கள். దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. నా చెంతకు నీవే రానున్నావా? నమ్మసఖ్యముగా లేదే చంద్రముఖి, నమ్మసఖ్యముగా. நான் உங்களுக்கு ஒரு பரிசளிக்க விரும்புகிறேன். పరిసా? బహుమతి ఇవ్వబోతున్నావా? నాకా? என் நாட்டியம் உங்களுக்காக மட்டுமே. అద్భుతం, అద్భుతం. నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం. నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు. నేను కూడా నీకు బహుమతి ఇవ్వాలి కదా మరి. ఎవరక్కడ? இவன்னி நீ கொரக்கே. எனக்கு இவைகள் மீதெல்லாம் என்றுமே நாட்டம் இருந்ததில்லை மகாராஜா. నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు. అందువల్లనే నీవు ఏమాత్రమూ ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను. తీసుకురమ్మో. ఈ బహుమతి నీ కొరకే చంద్రముఖి. ఈ రాత్రి నీవు ఇచ్చట నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది, ఊపిరాగి మూగబోయినది ద్రోహి. నేను చేసినది సరే కదా చంద్రముఖి? చంద్రముఖి, போகத்தானே சொன்னேன். అయ్యో, ఏమైనది? రక్తం. నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు. పాపం గుణశేఖరుడు. అందమైన మగువుని ప్రేమించినచో ఇటులనే గాయపడవలను. గుణశేఖరా, అయ్యో పాపం. నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా, ఇలా గాయపరిచినారే. వీరిరువరు నాట్యమాడినచో రెప్పార్పకుండా అందరూ వీక్షించదరంట. నేడు నేను వీక్షించదు. తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని.
నేల కురిగినాడు నీ గుణశేఖరుడు. ముఖి, నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిలించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్లల్లో లేదు. వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించాను. అది కూడా గ్రహించలేని మూర్ఖుణ్ణి అనుకున్నావా ఈ సెంకోటయ్య? ఏమే, నా అంతఃపురంలో నీ ప్రేమికుణ్ణి తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరసమాడుతున్నట్టు నీ కోణవే అని పాడి నాటకం ఆడుతున్నావా? నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు. పొయ్యండి రా నూనె. లక 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 లక. వాడు చంద్రముఖిని అంతం చేశాక తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సెంగోటయ్య ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చివాడిలా అలమటించాడు. అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు. వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తెరిచావు. ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది. నువ్వు సెంగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు. దుర్గాష్టమి నాడు జరగబోయే పోరులో సెంగోటయ్య ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడో అదే సమయంలో అదే గడియలో చంద్రముఖి సెంగోటయ్య తలను నరుకుతుంది. అంటే గురూజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వల్ల నా ప్రాణానికి ప్రమాదమా? అవును. రేపు దివ్య ఒంటి మీద అసలైన చంద్రముఖిని చూడబోతున్నారు. స్వామి, 17 ఏళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగ తనే చంద్రముఖి అనుకొని వీరనాట్యం చేసింది. ఇప్పుడు ఒరిజినల్ పీసే దిగింది. ఇది ఏం తాండవం చేస్తుందో ఏమో ఆ నటరాజ స్వామికే తెలియాలి. రండి. తీసుకురండి నా బయట కుక్కలను. இன்னைக்கு உன்னை எரிச்சு சோம்பலாக்கி என் புகையை தீர்த்துக்கிறேன்டா. வாடி வாடி.
సెంగోటయ్య బలాన్ని కట్టడి చేయడానికి మీ గురుజీ అక్కడో చక్రాన్ని ఏర్పాటు చేసుంటారు. ఒక ఘట్టంలో నువ్వే ఆ చక్రంలోకి వచ్చి నిలబడతావు. అందులోంచి సెంగోటయ్యని మేము మా అదుపులోకి తెచ్చుకుంటాం. ఆ తర్వాత నువ్వు మదనువే. సెంగోటయ్య నీ ఒంట్లో ఉండడు. చంద్రముఖి కళ్ళకి నువ్వు సెంగోటయ్యగానే కనిపిస్తావు.